ఒకసారి మామిడికాయ పులిహోరని మేము చేసుకున్నట్టు చేసుకోండి. ఎంత తొందరగా చేసేసుకోవచ్చో. దానికోసమని ఇలా మామిడికాయ తురుముని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత అన్నంలోకి పులుపుకి సరిపడా మామిడికాయ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కొంచెం తురుము, కొంచెం ఉప్పు వేసి కలుపుకొని సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. ఎందుకంటే మామిడికాయ తురుము పులుపు సరిపోతుందో లేదో మనకు అంచనా తెలియదు కాబట్టి. ఇలాగా అన్నంలోకి రెండు వేసి మంచిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపి కొంతసేపు ఉంచటం వల్ల ఉప్పు పులుపు అన్నానికి మంచిగా పడుతుంది. పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగాక ముందు శనగగింజలు, తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, దాంతోపాటు కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం పసుపు వేసి తాలింపు అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం అన్నంలో మామిడికాయ తురుము వేసి కలుపుకున్నాం కదండి, అందులో వేసి కలుపుకోవడమేనండి. అంతే, మామిడికాయ పులిహోర రెడీ. మేము పచ్చి మామిడికాయ తురుము వేసే మామిడికాయ పులిహోర చేసుకుంటామండి. ఇలా అయినా చాలా బాగుంటుంది. తొందరగా అయిపోయింది కదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి.